చేయాలి అనేటువంటి సంకల్పం మాకుంది కాబట్టి దానికి అవసరమైనటువంటి అన్ని విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్న తర్వాత బయటకు వస్తామని చెప్తున్నారు. మొయినుద్దీన్ గారు గుడ్ మార్నింగ్ సార్. సరే నేను చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు ఒక్కసారి సార్ ఇప్పుడు అది చంద్రబాబు గారు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం, చూసిన తర్వాత మనం డిస్కస్ చేద్దాం. ప్లీజ్ సార్ ఒకసారి చంద్రబాబు గారు మాట్లాడింది ఒకసారి ప్లే చేస్తారు. 3 ప్రధానమైన విషయాల్ని ఈరోజు నిర్ణయించారు. బీసీలకు గ్రామీణ స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు చట్టంలో ఏముందో అది కల్పిస్తాం. అది మొదటి నిర్ణయం. పట్టణ స్థానిక సంస్థల్లో 33.33% రిజర్వేషన్లు కల్పిస్తాం. ఈ 2 కూడా చట్టంలో ఉన్నాయి అధ్యక్ష. ఇంకొక పక్కన అర్బన్ లోకల్ బాడీలో మేయర్ మున్సిపల్ చైర్మన్స్ ని ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకునేదానికి శ్రీకారం ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకుంటారు. అయారాం గయారాంలు ఉండరు. సుస్థిరమైన పాలన, సమర్థవంతమైన పాలన మా కూటమి నిర్ణయం అని చెప్పి ఇంకొకసారి ప్రజలు ఓకే మొయినుద్దీన్ గారు ఇది పరిస్థితి. మరి చంద్రబాబు నాయుడు గారు అలా అంటున్నారు. ఏంటి అసలు మీ పార్టీ డిమాండ్ ఏంటి? ఓకేనా మీరు 34% ఇస్తే అంగీకారమేనా? మీ అంగీకారాన్ని మా డిబేట్ ద్వారా తెలుపుతారా ఒకసారి? రాజేష్ సార్, మీకు ప్రేక్షకులకు డిబేట్ నమస్కారం సార్. ఎన్టీ రామారావు గారి సమయంలో టీడీపీ మీద అది బీసీల పార్టీ అంటున్నారు. ఇప్పుడు ఉండేది టీడీపీ వెన్నుపోటు బూడం టీడీపీ పార్టీ, వెన్నుపోటుతో కూడిన పార్టీ టీడీపీ. ఇది చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పార్టీ. బీసీలకు నమ్మక ద్రోహం చేశారు ఎవరైనా అంటే అతనే చంద్రబాబు నాయుడు. నేను లెక్కలతో సహా చెప్తున్నా సార్. చెప్పండి సార్. ఇలా అంటున్నారు మేము రాజకీయంగా బలపరచాలి బీసీల ఉద్దేశంతో రిజర్వేషన్ తెస్తున్నాం అంటున్నారు. బీసీల కోసం 2020లోనే జగన్మోహన్ రెడ్డి గారు 34%